మహోన్నతుడు, మహాగణుడు, మహిమ గలరాజైన యేసు ప్రభు మిమ్ములను ఆశీర్వదించి దీవించునుగాక. 4 మాసాలు ప్రభు తన అపారమైన కృపను మనకు చూపించి 5వ మాసంలో ప్రవేశించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాం. దినములు ఎలా గడుస్తూ ఉన్నాయంటే ఇంకా న్యూ ఇయర్లో ఉన్నామా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ 4 మాసాలు ఆల్రెడీ అయిపోయాయి. 5వ మాసంలో 5వ మాసం అయితే మరి హాఫ్ ఆఫ్ ద ఇయర్ 6 నెలలో ప్రవేశిస్తాం. కానీ దేవుని వాక్య ప్రకారం నీవు నేను ఒకవేళ జీవిస్తూ ఉంటే మాసాలు గడచవచ్చు, దినాలు గడవచ్చు, సంవత్సరాలు గడవచ్చు. కానీ దేవుని కృప మన మీద అధికంగా ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వాక్య ప్రకారం నీవు నేను జీవిస్తూ ఉంటామో వాక్యమైన దేవుడు ఆయన నీకు నాకు కాపరిగా ఉంటాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని అని ప్రభు సెలవిస్తున్న మాట మనకు యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనకు నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెలకు కొరకు ప్రాణము పెట్టును అన్న మాట కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక సంఘటనలో గల చూస్తే ఎంతగా ఆయన ప్రేమ చూపిస్తాడు అంటే, ఎంతగా ఆయన మనకు కాపుదల ఇస్తాడంటే కదా, ఆ 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె తప్పిపోయేదట. ఆయన 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఆ గొర్రె కొరకు వెళ్ళాడు. ఆ గొర్రె స్వరాన్ని వింటా ఉన్నాడు కాపరి. వెళ్ళి ఆ గొర్రెను అది ఆ గోతిలో నుంచి తీసి మన మీద వేసుకొని దాన్ని బుజ్జగించి తీసుకొని వస్తాడు. ప్రియ ప్రేక్షకులు, యూట్యూబ్ ద్వారా ఈ వాక్యం వింటున్న వారులారా, ప్రతి మంగళవారం ఉదయం 6:30 గంటలకు సియోను మందిర ఆధ్వర్యంలో క్లుప్త సందేశం కేవలం వారంలో ఒక్క దినమే, మంగళవారం ఉదయం, అది కూడా 15 నిమిషాలు. ఈ దీనదాసునికి ప్రభు ఇచ్చిన దర్శనం క్లుప్త సందేశాల ద్వారా మీ మధ్యకు రావాలని ప్రభు చెప్పినప్పుడు ప్రభువు నాటకు దీనదాసుడు విధేయుడయ్యాడు. ఏదైనా మరి ఒక మంచి టైటిల్తో నేను మీ మధ్యకు వస్తూ ఉన్నాను. వేట కాని ఉరి అన్న మాట మీ మధ్యకు తీసుకొని వస్తున్నాను. అదే టైటిల్ను మీ మధ్యకు తీసుకొని వస్తున్నారు. వేట కాని ఉరిని గురించి ఇప్పుడేం చెప్తా ఉన్నారండి? ఇదంతా ఏదో అరణ్యాల్లో జరుగుతూ ఉంటుంది, లేదా ఇంకెక్కడనో ఈ బర్డ్స్ను పట్టుకుంటూ ఉంటారు, వేటగాడు అక్కడ ఉంటాడు, వల వేస్తూ ఉంటాడు. ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉన్నాం. కొన్నిసార్లు వల వేసి వాడు పట్టుకుంటూ ఉంటాడు, కొన్నిసార్లు ఇంకోటి విధానంలో వాడు పట్టుకుంటూ ఉంటాడు. అది వేటగాడు, వాడు వేటాడతాడు. వేటగాడు ఫిష్ను వేటాడతాడు, వేటగాడు పక్షులను వేటాడతాడు, వేటగాడు జంతువులను వేటాడుతూ ఉంటాడు. కానీ నేను ఈ సమయంలో మాట్లాడే వేటగాడు నీ హృదయాన్ని వాడు పట్టుకునే ప్రయత్నాలు చేస్తాడు. బైబిల్లో ఒక మాట కనిపిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఆ 17వ అధ్యాయంలో కూడా ఆ వృక్షాన్ని గురించి అక్కడ పలికిన మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అన్న మాట మనకు కనిపిస్తుంది. ఇదే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనములో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా దళ మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు, వారు అరూర వృక్షం వలె ఉంటాడు అని చెప్పి. వేట కాని ఉరి, ఒకవేళ వేటగాడు పలు విధాలుగా వేటాడుతూ ఉంటాడు. కానీ ఒకడు ఉంటా ఉన్నాడు, వాని పేరు సాతాను, మోసగాడు. ఆది అందే మానవుని మోసగించిన వాడుగా ఉంటున్నాడు. ప్రతిదినం ప్రభు మానవునితో కలిపేవాడు, ఆదిమ మానవునితో.
ఆ సమయంలో మట్టుకు ఆదిమ మానవుడు ఆయన భార్య వారిద్దరూ వేరువేరుగా అక్కడ ఉన్నారు, తోటలోనే ఉన్నారు. సాతాను వచ్చేసాడు, హవ్వ దగ్గరికి వచ్చాడు, మోసగించేశాడు. మీరు దేవదూతల వలె అయిపోతారనే సమయానికి మోసపోయింది. ఆ పండు ప్రభు తినవద్దనేది తినడమును బట్టి వెలివేయబడినట్టు మనం చూస్తున్నాం. కీర్తన 91వ కీర్తనలో 3వ వచనంలో, వేట కాని ఉరి నుండి ఆయన నిన్ను విడిపించును. సాతాను అనేవాడు నీ హృదయాన్ని వేటాడి నీ హృదయమును మోసకరమైన మాటల ద్వారా నీ హృదయాన్ని మోసగించేస్తాడు. అందుకే అది ఘోరమైన వ్యాధి గలది అన్న మాట ఉపయోగించబడింది. వాడు అంటాడు, ఏంటి ఈ లోకంలో ఇంత చక్కగా నీ కొరకు ఏర్పాటు చేశాను, ఎందుకు ఇవన్నీ అనుభవించటం లేదు? ఉంది, పరలోకం అనేది ఉంది, లేదని కాదు, కానీ ఇక్కడ నువ్వు అనుభవించకూడదా అని వాడు మోసగించేవాడుగా ఉంటున్నాడు. కీర్తనకారుడు మోషే రాసిన కీర్తనలో వేటకాడి ఉరి నుంచి ఆయన నిన్ను తప్పిస్తాడు. తప్పకుండా సాతాను బంధకముల నుంచి నిన్ను తప్పకుండా విడిపిస్తాడు. మోసగాని దగ్గరికి నువ్వు వెళ్లకుండా నిన్ను అడ్డగిచ్చేస్తాడు ప్రభు. మోసగాడు నీ దగ్గరికి రాకుండా తన దూతలకు కావలించి రక్షిస్తాడు. వేటగాని ఉరి నుంచి ఆయన నిన్ను విడిపించాలి అంటే దేవుని వాక్యం అంటుంది మొదటి వచనంలో, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించును. వేటకాని ఉరి నుంచి ప్రభు నిన్ను విడిపించాలి అంటే నువ్వు మహోన్నతుని చాటున ఉండాలి. మలాకి గ్రంథంలో 4వ అధ్యాయం 2వ వచనం, ఆయన రెక్కల క్రింద ఆరోగ్యము కలుగును. బైబిల్లో ఇంకో చక్కని మాట కనిపిస్తూ ఉంటుంది. కోడి తన రెక్కల క్రింద తన బిడ్డలను ఏ విధంగా కాస్తుందో ఆయన నిన్ను నన్ను ఆ విధంగా కాస్తాడు. కోడి పిల్లలు ఉంటాయి, దాదాపు కొన్నిసార్లు 9 పిల్లలు ఉండొచ్చు, 12 ఉండొచ్చు, లేదా 7 ఉండవచ్చు. ఎప్పుడైతే ఆ యొక్క శత్రువు లేదా ఆ గద్దనో ఏదో తన్నుకొని వెళ్ళాలా అన్నప్పుడు తల్లి గమనించేస్తుంది. గమనించి ఇమీడియట్గా దాని స్వరాన్ని పిల్లలకు వినిపిస్తుంది. ఇమీడియట్గా తల్లి ఆ రెక్కలు తెరిచి ఉంటుంది, పిల్లల కిందికి వచ్చేస్తారు, రెక్కల క్రిందికి దాచేస్తుంది. కోడి తన ప్రాణాన్నైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది, కానీ తన బిడ్డలను రక్షించుకుంటుంది. సాతాను అనేవాడు కుయుక్తిపరుడు, వాడు మోసగాడు. మోసకరమైన వాటలతో వాడు నిన్ను నన్ను మోసగించడమే కాకుండా వాని గుప్పిల్లోనికి నిన్ను తీసుకోవడమే కాకుండా చేయరాని అపవిత్రమైనవి నీ ద్వారా జరిగించి ప్రభువు నుంచి వాడు ద్వారా, నువ్వు క్రైస్తవుడా ఏదో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ లోక సంబంధమైన వాటిలో నీవు పడిపోయి జీవితంలో ఇంకేదో పోగొట్టుకున్నానని, ఈ మధ్యన ఒక వ్యక్తిని గురించి విన్నాను. అన్నీ బాగానే ఉన్నాయి, తల్లి ద్వారా జరిగిందా తండ్రి ద్వారా జరిగిందో తెలియదు, కానీ వారు చేసిన తప్పిదాన్ని బట్టి ఆ రోగం కుమారులోనికి వచ్చేసింది. ఏమీ చేయలేని పరిస్థితి. మంచి విశ్వాసిగా ఉన్నాడు, వేటగాని ఉరిలో తల్లినో తండ్రినో చిక్కుకున్నాడో ఆ యొక్క రోగం కుమారులోనికి వచ్చింది. ఇప్పుడు ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఎవరి ద్వారా వచ్చిందో కానీ వేటకాని ఉరి నుంచి ఆ కుమారుడు ప్రార్థన చేస్తాడు, అయ్యా వేటకాని ఉరిలోంచి నన్ను తప్పించు, నేను నీ దగ్గరికి వచ్చాను, నీ పాద సన్నిధికి వచ్చాను. ప్రియ విశ్వాసులు, భయంకరమైన పాపలోకములో జీవిస్తున్నాం. సాతాను ఎవరిని మోసగించుదునా అని వాడు పలు విధాలుగా వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక పాపుల మార్గమున నడవక
దివారాత్రులు ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడట. భయంకరమైన పాపలోకంలో జీవిస్తున్నాం. నువ్వు విశ్వాసివా అవిశ్వాసివా నేను అడగటం లేదు, కానీ నీ జీవితంలో సాతాను నీకు కలగజేస్తున్న అపవిత్రమైన క్రియలు నీలో ఒకవేళ ప్రవేశించుంటే, దాని ద్వారా నీ జీవితం పాడై ఎందుకు ఈ జీవితం ఇంకా మోసపోయావేమో. సియోను మందిరం ఉండే స్థలం చుట్టూ సినిమా స్టూడియోస్ ఉంటున్నాయి. ఎటు చూసినా సినిమా స్టూడియోస్. చాలామంది ప్రజలు భారతదేశంలో ఉండే రాష్ట్రాల నుంచి ఇంకా కొన్ని దేశాల నుంచి కూడా వచ్చి ఈ ప్రాంతంలో నివసిస్తారు. ఆ సినిమాల్లో ఏదో ఒక పార్ట్ దొరుకుతుంది, దానిలో నేను ఫేమస్ కావాలి అని. నాకు తెలిసిన చాలా కుటుంబాలు ఉన్నాయి ఆ విధంగా తల్లిదండ్రులకు చెప్పకుండా ఇక్కడికి వచ్చి తమ జీవితాలలో మోసపోయి ఆఖరికి వారి శరీరాలను కూడా అమ్ముకున్న యవనస్తులు, జీవితం మీద విరక్తి కలిగి వేటగాని ఉరిలోనికి వచ్చేసాను ఇంకా నేను బయటికి రాలేను అని ఆత్మహత్యకు గురైన వారు కూడా చాలామంది ఉంటున్నారు. అటువంటి వారు కొన్నిసార్లు దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఇక్కడికి వస్తే, ఒకసారి ఒక యవనస్తురాలు ఆ విధంగానే వచ్చింది దాదాపు 10 సంవత్సరాల క్రితం. తర్వాత అమ్మాయితో యవనస్తురాలు చక్కగా ఉంటుంది, సుందరంగా ఉంది, తల్లిదండ్రులు చాలా రిచ్ పీపుల్. సినిమాలో ఏదో ఆవిడకి చెప్పారట, నువ్వు హీరోయిన్ అయిపోతావు అన్నారు. ద్రవ్యం తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకా ద్రవ్యం కావాలన్నారు. లేదు, బంగారు ఇచ్చేసింది. ఇక ఏది లేదు, ఇంకా సినిమా లేట్, నువ్వు తప్పకుండా ఏదో ఒకటి ఇవ్వాలి. నా దగ్గర ఏది లేదంటే నీ శరీరాన్ని ఇచ్చేయని అడిగారు. శరీరాన్ని పాడు చేసుకుంది. సూసైడ్ చేసుకోవాలని వెళ్తూ ఆ మందిరం నుంచి స్వరం వస్తే వెళ్ళింది. నువ్వు ఎంత ఘోర పాపం చేసినా ప్రభు క్షమిస్తాడు, రా ప్రభు దగ్గరికి. వచ్చేది కాపరి దగ్గర అంటా ఉంది, ఈ దేవుడు నన్ను కూడా క్షమిస్తాడు. నేను పడిపోయాను వేటగాని ఊరిలో, సాతాను అనే ఊరిలోనికి పడిపోయాను. శరీరం పాడైపోయింది. మీరు చెప్తా ఉన్నారు కదా పరలోకం ఉంది అని. ఆ పరలోకంలో నాకు స్థానం లేదు కదా అన్నప్పుడు చెప్పాము, ఇదిగో వేటగాని ఊరిలో పడావు, కానీ ఆ వేటగాని ఊరిలోంచి ప్రభు నిన్ను విడిపిస్తాడు. కీర్తనకారుడు 91వ కీర్తన మొదటి వచనం, మహోన్నతుని చాటున నివసించువాడే. నువ్వు ప్రభు దగ్గర క్షమాపణ, ప్రభా నీ వేటగాని ఊరిలో పడిపోయాను, నువ్వు ఏం పాపం చేసావో నాకు తెలియదు, నువ్వు పాపివని అస్సలు నేను అనటం లేదు. ఒకవేళ నీ జీవితంలో లోకాశల ద్వారా నీవు మోసగించబడి ఉంటే, నీ జీవితంలో తప్పిదం చేసి ఉంటే, ఒక దేవుడు అనేవాడున్నాడు, ఆయన్ని యేసు ప్రభు. ఆయన అంటున్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను వచ్చాను. నీ జీవితంలో ఓడిపోయావు, నీ శరీరము పాడైంది. ఎందుకు ప్రభు సూటిగా చెప్పమంటున్నాడు. ఎవడో వచ్చాడు నిన్ను మోసగించేశాడు, వాని మాయగారి మాటల ద్వారా, వాని మాటలకు మోసపోయావు. నీకు కలిగిన దాన్ని అమ్మేసుకున్నావు, బానిస అయిపోయావు. ఇక జీవితం మీద విరక్తి కలుగుతూ ఉంది నీకు. ఈ మధ్యన మరి ఒక కేసు విన్నాను. చాలా ప్రాంతాల్లో వస్తూ ఉన్నాయి. అక్రమ క్రియలు చేస్తూ వాటిని ఫొటోస్ తీసి భయపెట్టేస్తూ ఉన్నారు. అలా నీ జీవితంలో ఏదైనా జరిగిందా నాకు తెలియదు, కానీ నేను విడిపిస్తాను నిన్ను. నీ హేయ క్రియల నుంచి విడిపిస్తాను, నీ పాప క్రియల నుంచి నిన్ను విడిపిస్తాను, మోసపోయిన నిన్ను నేను విడిపిస్తాను. అన్యాయంగా నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు, నేను విడిపిస్తాను. మంచి మార్గాన్ని నేను నీకు ఇస్తాను. పాప మార్గంలోకి వెళ్ళావు, నేను నీకు మంచి మార్గాన్ని చూపిస్తాను. కానీ చేయవలసినదంతా ఆయన అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడే. మహా ఉన్నతుడైన ప్రభు పరలోకంలో ఉంటాడట, పరిశుద్ధుడైన దేవుడట. ఆయన ఉండే స్థలంలో నీకు స్థానం ఇస్తాడంట. విన్నావు ఎప్పుడైనా? నీ కొరకు చక్కని నివాసాన్ని ఏర్పరిచాడు. నువ్వు చేయవలసిందంతా, నేను వేటగాని సాతాను ఊరిలో పడిపోయాను,
ఇక నన్ను విడిపించేవారు ఎవరు లేరు. అందరు నన్ను చూసి ఏలనే చేస్తూ ఉన్నారు. మహోన్నతుడా, నీ చాటుకు రావాలని ఆశిస్తున్నాను. మహోన్నతుడా, నీ దగ్గరికి రావాలని ఆశిస్తూ ఉన్నాను అని నువ్వు చెప్పగలిగితే, ఆ మహోన్నతుడు నిన్ను తన దగ్గరికి పిలవడమే కాకుండా వాని ఉరి నుంచి నిన్ను విడిపిస్తాడు. నువ్వు చేసిన తప్పిదాలను ఆయన క్షమిస్తాడు. అంతేకాకుండా నిన్ను శుద్ధి చేస్తాడు. మానవుని పాపక్రియల నుంచి శుద్ధి చేయడానికి దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఆయన జనన మరణ పునరుద్ధానం ద్వారా మానవుని రక్షించాడు, విమోచించాడు. నీ యొక్క అమాయకత్వమును బట్టో అవివేకాన్ని బట్టి ఒకవేళ మోసపోయావేమో, సాతాను అనే వేటకాని ఉరిలోనికి నువ్వు వెళ్ళిపోయావేమో, ఇక నన్ను ఎవరు విడిపిస్తాడు, ఎందుకు బ్రతకాలి అనుకుంటున్నావేమో, మహాఘనుడు పరమందుంటున్న దేవుడు సర్వలోకాధిపతి అంటున్నాడు, నా కుమార్తె నా కుమారుడా భయపడవద్దు, నువ్వు ఆ తప్పిదాలు చేయవద్దు, ఉన్న పాటున నా దగ్గరికి వచ్చాయి. ఆయన అంటాడు, ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఇది నా స్తుతిగా నేను ఒకవేళ యూట్యూబ్లో మీరు వింటా ఉన్నారేమో, కానీ నేను ప్రకటించే దేవుడు కేవలం నా స్వరాన్ని వాడుకుంటున్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వేటకాన్ని, సాతాను అనే వేటకాన్ని ఉరిలో ఒకవేళ పడిపోయావేమో ప్రభు అభయం ఇస్తున్నాడు. నేను విడిపిస్తాను, ఆ పాపాల నుంచి నేను విడిపిస్తాను, పరిశుద్ధంగా చేస్తాను. నువ్వు నా దగ్గరికి వచ్చేవు, నువ్వు తప్పిదం ఏం చేసావో నాకు తెలియదు. నువ్వు సూటిగా లోకాశల వైపు వెళ్ళిన వారిని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక చాలు ఆ జీవితం, ఎంతకాలం జీవిస్తావు? మానవ ఆయుష్ అంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కానీ వేటగాని ఉరిలో నువ్వు ఉన్నావంటే నరకానికి వెళ్తావు. కానీ ఈ సమయంలో వాక్యం వింటున్న నీవు ఆ వేటగాని ఉరి, సాతాను వేటగాని ఉరిలో నుంచి ప్రభువా నన్ను విడిపించు అంటే, మహోన్నతుడు అంటారు నా దగ్గరికి వచ్చి నేను ఆశ్రయం ఇస్తాను, కాపుదల ఇస్తాను, విడిపిస్తాను, పరిశుద్ధపరుస్తాను, పరలోకానికి చేరుస్తాను. ఆశిస్తున్నావా? అయ్యగారు నేను తప్పిదం చేశాను, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, ఈ శరీరం పాపంతో నిండిపోయింది. కానీ ఇదే మీరు చెప్తా ఉన్నారు, మహోన్నతుని దగ్గరికి వస్తే ఆ పాపాన్ని కలిగజేసే వేటకాన్ని ఉరి నుంచి తప్పిస్తామంటున్నారు. నాకు అది కావాలి, నీ కౌగిల్లోనికి నేను వస్తాను, నన్ను క్షమించు అని చిన్న మాట నువ్వు చెప్పగలిగితే ఆయన నిన్ను క్షమించడమే కాకుండా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. పరలోకంలో నీ పేరు లిఖితంగా ఉంటుంది, ఆ పుస్తకంలో, ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరు లిఖితం ఉంటుంది. కావాలా? ఆశిస్తున్నావా? ఆ బుక్లో నీ పేరుంటేనే పరలోకానికి వెళ్ళి ఆశిస్తున్నావా? పరలోకానికి వెళ్ళి, లేదా నరకములో అగ్నిగుండంలో ఉండాలని ఆశిస్తున్నావా? ఎక్కువ విషయాలు తెలుసుకోవాలంటే మీరు మాకు ఫోన్ చేయండి, మీతో మాట్లాడతాం. కానీ నువ్వు ఎలాంటి ఈ పడిపోయాను, ఇంకా నా జీవితం పాడైపోయిందని నువ్వు ఏదైనా చెడు తలంపు ఉంటే దాన్ని తొలగించు, యేసు దగ్గరికి వచ్చేసేయా, నీ చాటున నివసించాలని ప్రభుని అడుగు, ప్రభు నిన్ను క్షమించి పరలోకం ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం, ఒక్క నిమిషం మౌన ప్రార్థన. అడుగు, అయ్యా వేటగాని ఊరిలో, పాపంలోనికి పడవేసిన వేటగాని ఊరిలో పడిపోయాను, మీరొక్కరే విడిపిస్తారంట. అయ్యా ఇప్పుడే విన్నాను, నన్ను విడిపించు అని నువ్వు అడిగితే ఆయన అంటాడు, నా చాటుకు వచ్చేసే, నేను విడిపిస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ఎందరైతే ఈ దినము ఈ వాక్యాన్ని విని వేటకాని ఉరిలో ఒకవేళ పడిపోయారేమో, క్షమాపణ హృదయంతో మీ దగ్గరికి వచ్చితే వారిని క్షమించమని ధైర్యము దయచేయండి, విశ్వాసము దయచేయండి. వారి పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథంలో లిఖితం కావాలంటే మహోన్నతుడైన నీ దగ్గరికి రావాలి నాయన, కృప దయచేయమని. ఎవరైతే శరీర బలహీనతల్లో ఉన్నారో, మానసిక బలహీనతల్లో ఉన్నారో, ఆర్థిక సమస్యల్లో ఉంటా ఉన్నారో వారి అవసరతలను తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశ్రయించి దీవించును గాక, ఆమెన్.